ఇక్కడ స్పెషల్ డ్రైవ్ డిగ్రీ స్టూడెంట్స్ కోసం ఒక మ్యాథ్స్ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్ సంబంధించింది. స్పెషల్ డ్రైవ్ డిగ్రీ స్టూడెంట్స్ కోసం. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ ఆఫ్ x పవర్ 1/3 ప్లస్ y పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు c1. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ యొక్క కరువు ఇది ఇచ్చింది, ఇది కరువు x పవర్ 1/3 ప్లస్ y పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ c1 అనేది ఒక కరువు. ఈ కరువుకి మనం ఏం చేయాలి? ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ కనుక్కోవాలి. ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ అంటే చెప్పండి, రీప్లేసింగ్ dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx by dy. అంటే మనం dy by dx కనుక్కొని దాని బదులుగా మనం ఏం చేయాలి? రీప్లేసింగ్ మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ తీసుకొస్తే దానికి అది మనకి ఏమవుతుందంటే ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ అవుతుంది అనమాట. సో దేర్ఫోర్ ఈ కరువుకి మనం ఏం చేయాలి? dy by dx కనుక్కోవాలి. dy by dx కనుక్కొని మళ్ళీ దాన్ని మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? సో దేర్ఫోర్ మనం y దృష్ట్యా మనం వైని మన ఎక్స్ దృష్ట్యా మనం అవకలనం చేయాలి. ఓకేనా? డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ఇదే ఫార్ములా. ఓకేనా? ఓకే, రైట్. మీకు రాసి చూడండి, ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ అంటే. ఓకేనా? dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ dx by dy అని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. రైట్? సో దేర్ఫోర్ సొల్యూషన్ గివెన్ కర్వ్ is x power 1/3 plus y power 1/3 is equal to c1. So this is 1. మనం ఏం చేయాలి? dy by dx కి బదులుగా మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అంటే మనం ఇది ముందు కనుక్కోవాలి. dy by dx కనుక్కోవాలి. dy by dx కనుక్కోవాలంటే y ని x దృష్ట్యా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. Equation 1 is differentiate with respect to 1. So x power 1/3 ki derivative ఎంత? 1/3 x power 1/3 minus 1 plus y power 1/3 ఎంత డెరివేషన్? x కి x దృష్ట్యా ఇలాగ రాస్తారు కదా. సో y power 1/3 ఎంత? 1/3 y power 1/3 minus 1. మరి y కి x దృష్ట్యా డిఫరెన్షియేట్ ఎంత? dy by dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ c1 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి దేని దృష్ట్యా అయినా కానీ డెరివేషన్ 0. సో దేర్ఫోర్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1/3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి. సో దేర్ఫోర్ రిమైనింగ్ x పవర్ 1/3 మైనస్ 1 ఎంత? ఇది 1 మైనస్ 3/3 ప్లస్ y పవర్ 1 మైనస్ 3/3 dy by dx which is equal to 0. ఎంత ఇది? x పవర్ మైనస్ 2/3 ప్లస్ y పవర్ మైనస్ 2/3 dy by dx which is equal to 0. ఇంతవరకు చేసాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్వశ్చన్కి మనం ఏం చేయాలి? ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ కనుక్కోవాలి. ఓకేనా? ఇది ఇచ్చిన కర్వ్, ఈ కర్వ్కి మనం dy by dx కనుక్కుంటే మనకి ఈ విధంగా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2కి మనం ఏం కనుక్కోవాలి? ఆర్థోగోనల్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రజెక్టరీస్ రీప్లేసింగ్ dy by dx is minus dx by dy. రీప్లేసింగ్ dy by dx is minus dx by dy. dy by dx కి బదులుగా మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దీన్ని చూడండి, ఫ్రమ్ 2 నుంచి x పవర్ మైనస్ 2/3 ప్లస్ y పవర్ మైనస్ 2/3. దీని బదులు ఎంత రాసుకోవాలి? మనం మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. dx by dy సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ రాబడదు. ఓకేనా? సో దేర్ఫోర్ దీన్ని వేరియబుల్ అండ్ సపరబుల్ టైప్లో చేసుకోవచ్చు. దీన్ని చూద్దాం. అంతా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతకపోతే ప్లస్ అవుతుంది. x పవర్ మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి అటుపోతే ఎంత అవుతుంది? y పవర్ మైనస్ 2/3 dx by dy. ఓకే,
ఈ డిఎక్స్ ఇటువైపు తీసుకొస్తే ఎంత అవుతుంది ఇది x పవర్ 2/3 dx which is equal y పవర్ 2/3 in the dy. సో రెసిప్రోకల్ చేద్దాం, dx పైన ఉండేటట్టుగా dy పైన ఉంటే రెసిప్రోకల్ చేద్దాం. ఇది కిందకి వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. ఓకేనా? ఎంత అవుతుంది dx బై x పవర్ -2/3 which is equal dy బై y పవర్ -2/3. సో ఇది మళ్ళీ పైకి తీసుకెళ్ళి రెసిప్రోకల్. ఓకేనా? 2/3 2/3 ఓకే, 3/2 రాసుకుంటారు అనమాట. ఓకేనా? సో దర్ఫోర్ dx బై x పవర్ 2/3 is equal dy బై y పవర్ 2/3. ఇది పైకి వెళ్తే ఎంత అవుతుంది, ఇది x పవర్ పాజిటివ్ అవుతుంది, ఇది -2/3 కాస్త +2/3 అవుతుంది. dx which is equal to y పవర్ 2/3 dy. సో దర్ఫోర్ వేరియబుల్ సపరబుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? అంటే x టర్మ్స్ ఒకవైపు ఉన్నాయి, dx టర్మ్స్ ఒకవైపు ఉన్నాయి, y టర్మ్స్ ఒకవైపు ఉన్నాయి, dy టర్మ్స్ ఒకవైపు ఉన్నాయి. కాబట్టి టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ both sides integral of x power 2/3 dx which is the integral of y power 2/3 dy plus c1 అయిపోయింది కదా, c1 కాబట్టి c అనుకోండి. ఓకేనా? ఇంటిగ్రేట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక కాన్స్టెంట్ పెట్టుకుందాం. ఇది ఫార్ములా అని చెప్పండి. ఇది ఫార్ములా x పవర్ n dx ఫార్ములా x పవర్ n plus 1 by n plus 1 plus c x ఇంటిగ్రల్ x పవర్ n dx is equal x పవర్ n plus 1 by x పవర్ n plus 1 ఫార్ములా ప్రకారంగా దాన్ని డిరైవ్ చేస్తే చెప్పండి ఎంత అవుతుంది. ఇది x పవర్ 2/3 plus 1 by 2/3 plus 1 which is equal to y power 2/3 plus 1 by 2/3 plus 1 plus ఇక్కడ కూడా మనకి cని కాస్త ఏం రాసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి 2/3 plus 1, ఇక్కడ 2/3 plus 1 వచ్చింది కాబట్టి c by 2/3 plus 1 రాసుకోండి. 2/3 plus 1 రాసుకోండి. సో కింద వాల్యూస్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇది క్యాన్సిల్ చేసుకుందాం. రిమైనింగ్ చెప్పండి. అది పైన ఆన్సర్ ఎంత x పవర్ 2 plus 3/3 is equal y power 2 plus 3/3 plus c x power 5/3 which is equal to y power 5/3 plus c. So therefore x power 5/3 minus y power 5/3 which is equal to c1. It is the required orthogonal trajectories. It is required orthogonal trajectories. ఈ విధంగా మనం చేయాలి. ఇది ఏలేదు ఇక్కడ గివెన్ కర్వ్ ఇస్తాడు, దీనికి ఏం చేయాలి, dy బై dx కనుక్కోండి, దాని బదులుగా -dx బై dy సబ్స్టిట్యూట్ చేసుకొని సరిపోతుంది. ఆ విధంగా ప్రాసెస్ చేశాను, కొన్ని ఫార్ములాస్ వచ్చి దాన్ని అప్లై చేశాను అంతే. ఇక